హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ 24,363 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో నిఫ్టీ చాలా రోజు నుంచి ఒక సపోర్ట్ లెవెల్ని బేస్ చేసుకుంటూ మార్కెట్ డౌన్ఫాల్కి రావడం జరిగింది. అదేవిధంగా రెసిస్టెన్స్ లెవెల్ కూడా మనకు బేస్ చేసుకుంటూ ఒక డౌన్ఫాల్కి అయితే రావడం జరుగుతుంది. మరి ఈ డైరెక్షన్లోనే మార్కెట్ ప్రజెంట్ అయితే ఉందన్నమాట. ఇందులో మనకి మార్కెట్లో సపోర్ట్ లెవెల్ని ఒక రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే మాత్రం సపోర్ట్ లెవెల్ కొద్ది వీక్గా ఉంది, రెసిస్టెన్స్ లెవెల్ స్ట్రాంగ్గా ఉందన్నమాట. కొద్ది వీక్నెస్ క్రియేట్ చేసినప్పుడు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లెవెల్ని బ్రేక్ చేయడం సహజం. లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం ఇంటర్డే బేసిక్లో 24,000 దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్ అయితే మనకు దొరకాలి. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం 23,500 దగ్గర ఒక ఫుల్ ఫిచ్గా సపోర్ట్ ఉందన్నమాట. ఈ లెవెల్తో మనకి ఈ లెవెల్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర 23,500 దగ్గర మాత్రం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది 24,000తో కంపేరింగ్ చేసుకుంటే. ఓకేనా. సో అదే మార్కెట్లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎందుకు వస్తాయి అనుకుంటే మనం చూసుకుంటే మాత్రం, ఎందుకంటే మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ ఉంది, కానీ కంట్రోలింగ్ సెల్లింగ్ అనమాట. కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు మనకి మార్కెట్లో సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటుంది అనమాట. సో అలా ఏర్పాటు చేసుకున్నది ఇది సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ లెవెల్ మన రెసిస్టెన్స్ లెవెల్ ఎందుకు వస్తాయి అంటే మార్కెట్ని సెల్లింగ్ ప్రెజర్ని బయింగ్ ప్రెజర్ని కంట్రోల్ చేయడానికి, సెల్లింగ్ ప్రెజర్ కంట్రోల్ చేయడానికి సపోర్ట్ లెవెల్ ఏర్పాటు అవుతుంది. బయింగ్ ప్రెజర్ కంట్రోల్ అవడానికి మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఏర్పాటు అవుతుంది అనమాట. సో దీని ఎందుకంటే ఈ సపోర్టు రెసిస్టెన్స్ రెండు కూడా మనకి బయ్యర్స్ సెల్లర్స్ అనమాట. బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేస్తారన్నమాట. యాక్సెప్ట్ చేసి మార్కెట్ని ఇక్కడి నుంచి వచ్చినప్పుడు సెల్లర్స్ ఎగ్జిట్ అవుతారు, బయ్యర్స్ ఎంటర్ అవుతారు. ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు బయ్యర్స్ ఎగ్జిట్ అవుతారు, సెల్లర్స్ ఎంటర్ అవుతారు అనమాట. సో ఈ రెండు కాన్సెప్ట్ వల్ల బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు యాక్సెప్ట్ చేయడం వల్లే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఎందువల్లంటే వాళ్ళకి తెలుసు, మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే తీసుకురావాలి, మార్కెట్లో ఒక కంట్రోలింగ్ సెల్లింగ్ ప్రెజర్ కావాలి అని చెప్పి తీసుకొస్తుంటారు. ఆ తీసుకొచ్చే ప్రక్రియలోనే మనం సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అంటున్నారు ట్రంప్ టారిఫ్ వల్లే మార్కెట్ సెల్లింగ్ అవుతుందని చెప్పి చాలామంది అపోహ ఉంటున్నారు. అది కాదు. నేను ఆల్రెడీ గతంలో కూడా మీకు 2 months బ్యాకే చెప్పాను, మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. సో మార్కెట్ కంపల్సరీగా సెల్లింగ్ వైపు కొద్దిగా హెల్దీ కరెక్షన్ వైపుకి రావాలి అని కూడా మీకు ఆల్రెడీ చాలా వీడియోలో నేను మెన్షన్ చేశాను. కావాలితే ఒకసారి చూసుకోండి. సో దాని గురించి అడ్వాన్స్ లెవెల్స్ మీకు చెప్పడం. అదేవిధంగా ఎందుకంటే మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నప్పుడు కంపల్సరీగా దాని కరెక్షన్ రావాలి. మార్కెట్ నైజం, అది స్టాక్ మార్కెట్ నైజం, అంతే తప్ప కానీ మార్కెట్లో మనకి ఖచ్చితంగా 100% బయింగే వస్తుందని చెప్పని కాదు. మనకి ఇంత రాంగ్ బయింగ్ ఇదంతా నేను ఆల్రెడీ ముందు నుంచి చెప్తున్నాను. ఈ లెవెల్ బ్రేక్ చేసిన కాడి నుంచి కూడా రాంగ్ బయింగ్ అని మీకు యాక్సెప్ట్ చేసింది. ఇదంతా రాంగ్ బయింగ్, దీన్ని క్యాప్చర్ చేసుకోవాలి మార్కెట్. సో దీన్ని 60 నుంచి 70% క్యాప్చర్ చేయాలన్నమాట. దీన్ని డెఫినెట్గా క్యాప్చర్ చేసినప్పుడు మనకి అప్పటి నుంచి మళ్ళీ మనం బయింగ్ ఆపర్చునిటీ వస్తుందన్నమాట. అలా అని చెప్పి ఒకవేళ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే టారిఫ్ విధించడం మార్కెట్ యాక్సెప్ట్ చేయట్లేదు అనుకోండి, ఇంత కంట్రోలింగ్ సెల్లింగ్ రాదు మార్కెట్లో, భయంకరమైన సెల్లింగ్ వస్తుంది మార్కెట్లో. ఎందుకంటే యాక్చువల్గా మనకి నాకు తెలిసిన ప్రకారం 24,000 లెవెల్ ఎప్పుడో బ్రేక్ చేసేలా మార్కెట్ టారిఫ్ల వల్ల మార్కెట్ కుప్పకొలిపోయింది అనుకుంటే మాత్రం 24,000 లెవెల్ బ్రేక్ చేసేసి 23,500 లెవెల్ కూడా మనకి వీక్నెస్ క్రియేట్ చేసుకోవాలి ఈ టైంలో మనం చూసుకుంటే. కానీ అలా కాకుండా మార్కెట్ ప్రజెంట్ మాత్రం కొద్ది కరెక్షన్ మోడ్లో ఉంది, మరీ దారుణంగా కాదు. ఓకేనా. కంట్రోలింగ్ పాయింట్ కంట్రోల్ సెల్లింగ్ అనమాట దీని. ఓకేనా. ఆ సెల్లింగ్లో ఉన్నప్పుడు మార్కెట్లో బయ్యర్స్ అనుగుణంగా మార్కెట్ వెళ్తుందని చెప్పి మనం అనుకుంటాం. ఎందువల్లంటే మనకి ఇక్కడ బయ్యర్స్ సెల్లర్స్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ అయ్యి ఉందన్నమాట. ఇక్కడ మనకి చాలామంది అపోహలు ఉన్నాయి. అపోహలు దూరం కొన్ని లాజిక్గా ఆలోచించండి. మార్కెట్లో ఒక లాజిక్గా వెళ్తుంది స్టాక్ మార్కెట్, అంతే తప్ప కానీ సెంటిమెంట్లు అది మార్కెట్లో పరిచయం ఒక లాజిక్ సిస్టమేటిక్గా స్టాక్ మార్కెట్ అయితే ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో అయితే ఇప్పుడు నేను ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. నేను 15 minutes చార్ట్లో కన్వర్ట్ అవుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి డెఫినెట్గా మనకి సోమవారం ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి సెల్లింగ్ ఒక డౌన్ఫాల్ వస్తే ఒకవేళ వస్తే మాత్రం ఇంటర్ బేసిక్లో మనకి ఈ లెవెల్ సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుని ఇంటర్ బేసిక్లో ప్రజెంట్ హోల్డ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ కేసు ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి అంటే ఇంటర్ బేసిక్లో కొద్దిగానే ఇక్కడ ఒక 15 నుంచి 30 minutes లోపు కంపల్సరీగా ఇక్కడ హోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ హోల్డ్ చేసుకుని సెల్లింగ్ రావాలన్నమాట. లేదు అలా కాకుండా మార్కెట్ కొద్దిగా ఈ కరెక్షన్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మనకి
మంగళవారంలో 24,000 దగ్గర ఫుల్ ఫీజ్గా సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ని మార్కెట్ ఫుల్ ఫీజ్గా సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఇక్కడి నుంచి ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే వెళ్ళే ప్రక్రియలో మనకి రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ సెల్లర్స్ ఎంటర్ అవుతారు అనమాట. ఓకే, ఈ వీక్లో ఎందుకంటే మార్కెట్ రాంగ్ సెల్లింగ్ జరిగింది. మార్కెట్ రేపు నా అంచనా ప్రకారం చూసుకుంటే రేపు ఒకవేళ మార్కెట్ సెల్లింగ్ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో మనకి సపోర్ట్ లేదు ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ డెఫినెట్గా మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 24,000 దగ్గర ఫుల్ ఫీజ్కి సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ వర్కౌట్ అవుతుంది అనమాట. అలానే రెసిస్టెంట్గా వర్కౌట్ అవుతుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ 24,000 నియర్ సపోర్ట్ లేదు. ఆ నియర్ సపోర్ట్ లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ ఈ లెవెల్ బ్రేక్ అయిపోయి మళ్ళీ సపోర్ట్గా ఏర్పాటు చేసుకుంటుంది అనమాట మార్కెట్. ఓకేనా, సో ఇది మాత్రం రెసిస్టెంట్ లెవెల్ మాత్రం కొద్దిగా స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్గా ప్రజెంట్ అయితే మనకి నిఫ్టీలో కనబడుతుందన్నమాట. ఈ సపోర్ట్ లెవెల్ ఈ రెసిస్టెంట్ లెవెల్ కంపేర్ చేసుకుంటే ఇది వీక్గా ఉంది, ఇది స్ట్రాంగ్గా ఉంది. ఓకేనా, సో అదేవిధంగా మనకి మనం మండే మార్కెట్లో ఒకవేళ డౌన్ఫాల్కి వస్తే డెఫినెట్గా సపోర్ట్ తీసుకుంటుంది. ఒకవేళ మండే మార్కెట్లో మండే కానీ ట్యూస్డే కానీ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సెల్లింగ్ ఏదే ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ ఫ్రెండ్స్. ఈ రెసిస్టెంట్ జోన్ నుంచి కొద్దిగా మార్కెట్ మళ్ళీ అగైన్ సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. ఆ వస్తే మాత్రం డెఫినెట్గా అప్పుడు ఈ లెవెల్ వర్కౌట్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్ చేసే అవకాశం కూడా పాసిబిలిటీ ఉందన్నమాట. అలా కాకుండా మార్కెట్లో కొద్దిగా సిస్టమేటిక్గా ఫాలో అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని మనకి రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి వెళ్ళాలి. రెసిస్టెంట్ దగ్గర నుంచి కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ మంగళవారంలో మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతే ఈ లెవెల్ టచ్ కాకుండానే వెళ్ళిపోతే మాత్రం మన రెసిస్టెంట్ లెవెల్ ఉంది ఇక్కడ. ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇక్కడ నుంచి సెల్లింగ్ ఈ సెల్లర్స్ ఇక్కడ షిఫ్ట్ అయిపోతారు అనమాట. ఆ సెల్లర్స్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయి మార్కెట్ ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఈ రెసిస్టెంట్ లెవెల్ నుంచి కొద్దిగా డౌన్ఫాల్కి తీసుకొచ్చే అవసరం ఉంది. ఇక్కడి నుంచి ఎప్పుడైతే మార్కెట్ డౌన్ఫాల్ అయ్యిందో ఇక్కడి నుంచి సెల్లర్స్ ఎక్కడైతే ఎంటర్ అయ్యారో అప్పుడు ఈ లెవెల్ చాలా మటుకు వీక్నెస్ క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ని జనరేట్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఇక్కడ మా వాల్యూమ్ జనరేట్ అయిందో అప్సైడ్ మూమెంట్లో ఇది వీక్నెస్ క్రియేట్ అయింది. ఈ లెవెల్ కూడా బ్రేక్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనకి నెక్స్ట్ టార్గెట్ 23,500 వరకు మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీలో నా యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 55,000 దగ్గర 4 పాయింట్స్ దగ్గర 55,004 పాయింట్స్ దగ్గర ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కొద్దిగా డెఫినెట్గా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ రావాలి అంటే మాత్రం 54,800 కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి నాకు. ఇది లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా నా టార్గెట్ అయితే ఫస్ట్ టార్గెట్ అయితే 54,500 అయితే ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. అది కూడా బ్రేక్ అయితే మాత్రం 54,000 దగ్గర అయితే నా సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఏంటంటే బేసిక్లో అనమాట. ఇది డెఫినెట్గా నాకు ఈ టార్గెట్ దగ్గర ఫుల్ ఫీజ్గా నేనైతే చాలా మటుకి క్వాంటిటీ అయితే సెల్లింగ్ చేస్తాను, కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి నాకు ఈ లెవెల్ వస్తే మాత్రం డెఫినెట్గా ఎక్కువ శాతం ఈ లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేస్తాను. తక్కువ క్వాంటిటీ మాత్రం ఈ లెవెల్ దగ్గర క్యారీ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా మనకి అప్సైడ్ మూమెంటం మనం చూసుకుంటే మాత్రం అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి అంటే కంప్లీట్గా 55,500 లెవెల్ బ్రేక్ అవ్వాలి. కంప్లీట్గా ఈ లెవెల్ బ్రేక్ అవి ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే తర్వాత నేను 56,000 తర్వాత టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. కానీ మనకి ఎక్కువ శాతం నాకు డౌన్ఫాల్కి అయితే మార్కెట్ ఉంది కాబట్టి కొద్దిగా నేను డౌన్ సైడ్గా చూసుకున్నాను. ఎందుకంటే మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ కూడా క్రియేట్ చేసుకుని ఉంది ఇక్కడ. ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా తర్వాత కాల్ ఆప్షన్ వైపు ఆలోచిస్తాను. అప్పటి వరకు నేను పుట్ ఆప్షన్ వైపు చూస్తాను అనమాట. ఓకేనా, డౌన్ఫాల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక డౌన్ఫాల్ అయితే గత 2 రోజుల నుంచి ఈ డైరెక్షన్లో మార్కెట్ కొద్దిగా ఉందన్నమాట. ఒక 1 వీక్ మనం చూసుకుంటే ఈ డైరెక్షన్లో మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అయి ఉంది. ఆ డైరెక్షన్ చేంజ్ అవ్వాలి అంటే మాత్రం ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ మాత్రం ఇందా చెప్పిన విధంగా టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ 55,500 ఫుల్ ఫీజ్గా బ్రేక్ అయితే మాత్రం 56,000 వరకు అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంట. సో ఓకేనా, సో కానీ అప్సైడ్ మూమెంట్ ఎక్కువ లేదు. నాకు రాంగ్ సెల్లింగ్ అయితే జరిగింది మార్కెట్. కానీ అంత త్వరగా బ్యాంక్ నిఫ్టీ మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకుంటుందని చెప్పి అనుకోను. డౌన్ఫాల్ ఉంది మార్కెట్లో, ఇంకా కొద్దిగా డౌన్ఫాల్ రావాలి, మంచిదే. డౌన్ఫాల్ రావడం చాలా మంచిది. హెల్దీ కరెక్షన్ వైపు రావాలి మార్కెట్. నేను గత 2 months బ్యాకే చెప్పాను మార్కెట్ రాంగ్ బయింగ్ వెళ్తుంది, హెల్దీ కరెక్షన్ వైపు రావాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా హెల్దీ వైపు వస్తుందన్నమాట. ట్రంప్ గారు వల్ల లేదంటే టారిఫ్ వల్ల మార్కెట్ డౌన్ఫాల్కి అయితే రావట్లేదు. సస్టైన్గా మార్కెట్ అనుకున్న విధంగానే డౌన్ఫాల్కి అయితే వస్తుంది. ఒకవేళ ట్రంప్ గారు వల్ల మార్కెట్ పడాలి అనుకుంటే మనకి కంట్రోలింగ్ బయింగ్ ఉండదు మార్కెట్లో. మార్కెట్ ఇక్కడి నుంచే మార్కెట్ సాఫ్ట్ సెల్లింగ్ అయితే జరగాలి. ఓకేనా,
సో అది లేదు కాబట్టి మార్కెట్ మనకి అదైతే మనకి నేనైతే అనుకోవట్లేదు. సో ప్రజెంట్ అయితే కొద్ది హెల్తీ కరెక్షన్ వైపు ఉంది. ఓవరాల్గా మార్కెట్ మోరల్గా స్ట్రక్చర్ చూసుకుంటే, మార్కెట్ ఒక స్ట్రక్చర్ చూసుకుంటే బయింగ్లోనే మార్కెట్ బయ్యర్స్ చేతిలోనే అనమాట, డైరెక్ట్గా సెల్లింగ్ చేతిలోకి వెళ్ళలేదు. కానీ హెల్తీ కరెక్షన్ వైపు కొద్దిగా వెళ్ళాలి కాబట్టి కొద్ది మార్కెట్లో బయ్యర్స్ పొట్టు విడుస్తున్నది, అంతే, అంతమించి ఏం లేదు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉండే. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్త ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.